మీలో మిల్లీ మేకర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. గ్రేవీతో చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ కదా. హాట్ వాటర్లో ఒక 2 నిమిషాలు మిల్లీ మేకర్లు వేసేసి వదిలేసి తర్వాత వాటర్ లేకుండా స్వీట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీరు చేసుకుంటే కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని 2-3 నిమిషాలకి ఒకసారి చూస్తూ ఉండండి. చూసారు కదా, వీడియో క్లిప్లో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్గా టమాటా ముక్కల్ని కర్రీలోనే వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే గ్రేవీ ఉంటుంది, అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా చెక్క, 2 ఇలాచి, లవంగాలు వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ స్పైసెస్ ఏం కాదు. తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పప్పు నూనె అండి, అందుకే అలా పొంగుతుంది నూనె. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. అలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, మూత పెట్టినా కూడా. గ్రేవీ మొత్తం మంచిగా ఉడకాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలి, అప్పటి వరకు మంచిగా ఉడికించుకోండి. కర్రీ టేస్ట్ అంతా కూడా టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. నేను ఎక్కువ స్పైసీతో చేయట్లేదండి, లైట్ స్పైసీగానే చేస్తున్నాను, అందుకే నేను ఏం వేసుకోలేదు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. కారం వేసిన తర్వాత పచ్చివాసన పోకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిల్లీ మేకర్లు వేసేసుకోండి. మిల్లీ మేకర్లు కూడా ఈ టైంలో వేసుకుంటేనే లోపల వరకు కూడా ఉప్పు కారాలన్నీ కూడా బాగా పడతాయి, జ్యూసీగా చాలా బాగుంటుంది. మిల్లీ మేకర్లు అన్నీ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మిల్లీ మేకర్ని బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెంటనే వాటర్ వేయకుండా ముందు మిల్లీ మేకర్లు వేసుకొని తర్వాత మీ కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. మిల్లీ మేకర్లో కాస్త వాటర్ ఎక్కువగానే పడతాయండి. ఇప్పుడు మిల్లీ మేకర్ని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని కర్రీ దగ్గర పడి మిల్లీ మేకర్లు చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి.
మంచి గ్రేవీగా ఉంటుంది. చూసారు కదా, బాగా పలుచగా ఉండకూడదు, అలా అని బాగా దగ్గరగా కూడా ఎగిర్చుకోకండి. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. నాన్ వెజ్ ప్లేస్లో ఈ మిల్లీ మేకర్లు ఏమాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, ప్లెయిన్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.